తాటిని దన్నేటోడు ఉంటే దాని తల దన్నేటోడు ఉంటాడు అన్నట్టు జనాల్ని కొంతమంది రెవెన్యూ వాళ్ళు దోసేస్తే గా రెవెన్యూ వాళ్ళను కేటుగాలతో వస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటల గదే కథ అయింది. మరి అది ఎట్లయింది, ఆ కథ ఏంది చూద్దాం పారి. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందన్నట్టు కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులు భూమి పహాని కా నుంచి పట్టా పాస్బుక్ల దాకా కులం ఆదాయం సర్టిఫికేట్ కా నుంచి బర్త్ డెత్ సర్టిఫికేట్ల దాకా ఏది కావాలన్నా అలా చేతులు దడిపితేనే పనిచేస్తారన్న సంగతి బొడ్డు ఉసిపోని పోరానికి కూడా తెలుసు. అగో వాళ్ళు అట్లా పబ్లిక్ను గీరి పైసలు దోస్తే ఏసీబీ పైసలు చెప్పి వాళ్ళని అలకగా దోస్తున్నారు ఆన్లైన్కి ఏటుగాళ్ళు. నరసరావుపేటలో గసంటి వ్యవహారాలే ఇప్పుడు బాగా అవుతున్నాయట. పల్నాడు జిల్లాలో చాలా మంది ఎంఆర్ఓలు, ఆర్ఐలు, విఆర్ఓలు, డీటీలకు మేము ఏసీబీ నుంచి మాట్లాడుతున్నాం, మీరు లంచాలు తింటున్నారని ఫిర్యాదులు వచ్చినాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఎనికేసిరని మా తాన రిపోర్ట్లు ఉన్నాయి. రేపు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసుడు ఉంటుంది అని బెదిరించే వరకు సార్ మీకు దండం పెడతాం, ఈ గండం నుంచి మీరే ఎట్లన్నా బయట పడేయాలి, మీకు ఏం కావాలన్నా మేము చూసుకుంటామని వీళ్ళు చెప్తున్నారట. ఇగేమున్నది, వేరేటోళ్ళు అయితే ఇట్లా చేయకపోతుంటాం కానీ ఇక మీరు మంచోళ్ళు కాబట్టి మీకు ఎందుకో సాయం చేయబుద్ధి అవుతున్నది. కాకుంటే నాకే కాదు మీదలో కూడా మేము ఇచ్చుకోవాలి కాబట్టి 1,00,000 ఖర్చు అవుతాయని కేటుగాళ్ళు నమ్మించే వరకు మనం కేసుల పాలు కాకుండా అయిపోయా. పైసా పోతే పోయింది, మళ్ళీ 2 పట్ట పాస్బుక్లు వస్తే సంపాదించుకోవచ్చు అన్నట్టే విచారం చేసుకొని పైసలు ఇస్తున్నారట. గట్లనే నరసరావుపేట ఆర్ఐ గజగజ వనుక్కుంటా 70,000 రూపాయలు ఆన్లైన్లో దొంగోడు చెప్పిన అకౌంట్కు పంపిండట. ఇట్లా చాలా మందికి ఫోన్లు చేసి బెదిరించి పైసలు దండుకుంటారట. ఇక అటెంక అందరూ పోయాం మోసం, ఫోన్లు చేసింది నిజమైన ఏసీ బోలు కాదు దొంగోళ్ళు అని చెప్పి తెలిసినాక తెలుగుట్టిన దొంగలు లెక్కనే ఓలుకోలు బాధలు బయటకు చెప్పుకొని బయటపడుతున్నారు. ఇక అమ్మో మా వాళ్ళను గిట్లా దోస్తున్నారని నరసరావుపేట ఎంఆర్ఓ సార్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. మరి అంత నియతగాల్లో అయితే ఏసీబీ అనగానే ఎందుకు గజగజవానికి పోయి ఊరు పేరు లేనోనికి అడిగినన్ని పైసలు ముట్ట చెప్తున్నారో కూడా అరుచుకోవాలి కదా. ఏసీబీ అనగానే కేసు కొట్టేపించుకునేందుకు పైసలు ఇస్తున్నారంటే తప్పు చేయండి, వాళ్ళు ఎందుకు పైసలు ఇస్తున్నారో కూడా తేల్చాలి అని అంటున్నారు జనం. అయితే పోలీసు వాళ్ళు మాత్రం పక్కా ఇది ఎవరో తెలిసిన వాళ్ళ పనే, వీళ్ళ వ్యవహారం ఎరకయ్యే ఇట్లా టోపీ పెట్టినట్టున్నారని అనుమానపడి ఆ రూట్లో ఎంక్వైరీ చేస్తున్నారట.